వెల్కమ్ బ్యాక్ టు సిఎంఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా 1 లక్ష మరియు ఆ పైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రాలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి. లక్కీ డ్రాలో గెలిచిన మొదటి 30 మందికి వాల్పూల్ 1.5 టన్ ఏసీ, ఎంఐ టీవీ 43 ఇంచ్, డబుల్ డోర్ ఫ్రిజ్, సింగిల్ డోర్ ఫ్రిజ్, 32 ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడను. ఆ పైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైజ్ కింద 1 సంవత్సరం వ్యాలిడిటీతో 2% డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడను. గమనిక, ఈ ఆఫర్ తేదీ 19/7/2024 అనగా శుక్రవారం నుంచి 20/10/2024 తేదీ వరకు వర్తించును. లక్కీ డ్రా మా షాప్ యందు 20/10/2024 అనగా ఆదివారం సాయంత్రం 4 గంటలకి తీయబడను. తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం. మా షాప్ నందు 2 పేటల తాడు, సాదా గాజులు, డబుల్ లైన్ గాజులపై 365 రోజులు ఆఫర్ కలవు. ఇంకా ఎందుకు ఆలస్యం, విచ్చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్, గడియార స్తంభం దగ్గర, జేకే హోటల్ ప్రక్కన, కురిచేడు రోడ్, దర్శి. ప్రొప్రైటర్ దేవతి రామారావు. 9440524410. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ దర్శి, దొనకొండ 2 పోలీస్ స్టేషన్ సంబంధించి గత 6 నెలలుగా సీజ్ చేయబడినటువంటి మద్యం బాటిల్ సంబంధించి డిస్ట్రక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాని ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ స్టేషన్ దర్శి స్టేషన్ విజిట్ చేసి ఈ స్టేషన్ పరిధిలో గల దర్శి స్టేషన్ పరిధిలో ఐఎంఎల్ సంబంధించి 95.970 లీటర్స్ మరియు బీర్ కు సంబంధించి 46.800 లీటర్స్ అంటే మొత్తం టోటల్ 142.570 లీటర్స్ మద్యం బాటిల్ ని దర్శి ఆ స్టేషన్ ఆవరణలోనే మేము ధ్వంసం చేయడం జరిగింది. అదే మాదిరిగా దొనకొండ పోలీస్ స్టేషన్ సంబంధించి 27 కేసుల్లో 709 180 ml బాటిల్స్ ధ్వంసం చేశాము. ఇవి లీటర్స్ లో తీసుకుంటే 127.420 లీటర్స్. ఇవి ఈ 2 స్టేషన్ సంబంధించి మొత్తం దర్శి స్టేషన్ 31 కేసులు, ఈ దొనకొండ స్టేషన్ 27 కేసులు. ఈ 2 స్టేషన్ సంబంధించిన మద్యం బాటిల్ అన్ని కూడా దర్శి పోలీస్ స్టేషన్ ఆవరణలో మేము ధ్వంసం చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా గంజాయి, ఇతర డ్రగ్ సంబంధించిన నేరముల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు, ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళు విద్యార్థుల ప్రవర్తన గమనించుకోవాలి. ఏదైనా డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలు, గంజాయి ఇటువంటి వాటికి సంబంధించి సమాచారం ఉంటే దయచేసి మా యొక్క నెంబర్కు వివరాలు తెలియజేసినట్టయితే ఆ సమాచారం ఇస్తే మేము వాటి మీద నివారణ చర్యలు తీసుకుంటాము. మీ వివరాలు కూడా గోప్యంగా పెడతాము. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా ఈ సందర్భంగా విలేకరుల ద్వారా ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.